కొన్ని పూజలు, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే సొంతమండి. అలాగే మా చిన్న పల్లెటూరులో మేము చేసుకునే వారాల పండుగ మా సొంతం. వారాల పండుగ ఏమిటి? అసలు ఈ వారాల పండుగని ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు? అనే విషయాలన్నిటి గురించి కూడా ఈ చిన్న పూజా వీడియోలో మీ అందరూ షేర్ చేయబోతున్నానండి. పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేము మా పల్లెటూరులో మేమందరం కలిసి ఆనందంగా జరుపుకునే కొన్ని క్షణాలని మీ అందరికీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఈ వారాల పండుగ అంటే మా ఊరి గ్రామదేవతకి మేమందరం కూడా ఒకరోజు జరుపుకునే ఉత్సవం అనొచ్చు, పండుగ అనొచ్చు, వేడుక అనొచ్చు. గ్రామదేవతకి ఉపహారం చెల్లిస్తున్నాము అని కూడా అనవచ్చు. కాబట్టి ఈ ఉపహారం కోసం గ్రామదేవతకి ముందు రోజు రాత్రి మేము అన్నం అది వండి అలాగే పాలు తోడేసి పెరుగుని మరుసటి రోజు సద్ది అంటే చల్లి పెడతాం అన్నమాట. మరుసటి రోజు అంటే వారాల పండుగ రోజున అమ్మవారికి చల్లి చేస్తాము. ఉదయమే చేస్తామండి. మరి ఈ వారాల పండుగ రోజున అమ్మవారికి ఇంట్లో సద్దోపారం చేసి ఆ తర్వాత గ్రామదేవత అమ్మవారికి 108 బిందెలతోటి నీళ్లు వారపోస్తాము. ఆ తర్వాత అమ్మవారికి ఉపహారం చెల్లిస్తాము. మా పల్లెటూరులో మేమందరం కూడా సంతోషంగా ఉంటున్నాము అంటే అందుకు కారణం మా ఊరి గ్రామదేవత అమ్మవారు. కాబట్టి అమ్మవారికి మేమందరం కూడా ఉపహారము ప్రతి సంవత్సరం కూడా చెల్లిస్తూ ఉంటాము. ఈరోజు ఆదివారము 22వ తారీఖు సెప్టెంబర్ నెలలో జరుపుకుంటున్నామండి. అందుకని మీకు సమయం డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక పండుగ రోజు రానే వచ్చిందండి. ఉదయం వేళ అందరం లేచాం కదా, నేను పూజకు కావాల్సిన పూజ సంబంధించినటువంటి పనులన్నీ కూడా ముందు రోజే చేసేసుకుంటూ ఉంటాను. కాబట్టి పూజకు దాదాపుగా అన్నీ సిద్ధం చేసుకున్నట్టే ముందుగా ఉదయం లేచిన వెమ్మటే టీ పెట్టానండి. అలాగే మామయ్య గారికి కషాయం, ఇది ఆయుర్వేదంలో మామయ్య గారికి కషాయం ఇవ్వమని చెప్పారనమాట. కొంచెం పెద్దవాళ్ళు కదండి, కాబట్టి అందుకని మామయ్య గారికి కషాయం అలాగే కొద్దిగా టీ పెడుతున్నాను. లేచిన వెంటనే దగ్గర నుంచి కూడా సమయం అయితే వృధా చేయాలనుకోలేదండి. ఎందుకంటే అమ్మవారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపు 108 బిందెలు అయితే వారపోయాలండి. కాబట్టి అందుకు గాను అన్నీ కూడా పూజకు సిద్ధం చేస్తున్నాము. ఒకళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే పంచుకొని పనులు చేయడంలోనే సంతోషం ఉంది. వారాల పండుగ అనేది ఒక్కొక్క ప్రాంతంలో మాత్రమే చేస్తూ ఉంటారండి. మాది చిన్న పల్లెటూరు. మేమైతే ఈ వారాల పండుగ చేసుకుంటాము. అక్క వాళ్ళకి, అమ్మ వాళ్ళకైతే ఈ పండుగ లేదు. అక్క, అమ్మ కూడా ఈ పండుగ కోసం అని చెప్పి వచ్చారండి. అక్క మాత్రం ముందు రోజే వచ్చిందండి, శనివారం వేళ. ఈ పండుగ కోసం మా ఊర్లో అందరూ కూడా వారి యొక్క బంధువులందరినీ కూడా ఇంటికి పిలుస్తూ ఉంటారండి. ఇక అలాగే మా అక్కకైతే నిండుగా కాళ్ళకు పసుపు రాస్తున్నాను. నేను మా అక్కకు కాళ్ళకు పసుపు రాస్తుంటే మా అక్క మా అమ్మాయికి కాళ్ళకు పసుపు రాస్తుంది. ఇలాగే కాకుండా ఇంటికి వేప మండలతోటి తోరణం కట్టాలి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారం దగ్గర ఇలా నిండుగా పసుపు రాసి స్వస్తిక్ గుర్తు వేయాలండి. ఇది తప్పనిసరి అనమాట. ప్రతి ఒక్కరింటి ముందు కూడా ఈ విధంగా స్వస్తిక్ అనేది ఈ రోజున వేయవలసి ఉంటుంది. స్వస్తిక్, ఓం ఇవన్నీ కూడా శుభానికి సూచిక అండి. కాబట్టి మనం ఏదైనా పండుగ పర్వదినాలలో ఈ విధంగా ఇంటి ముందు లేదా మెయిన్ డోర్కి స్వస్తిక్ అనేది వేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం కోసం మా అక్క ఒక పక్కనైతే పీటకైతే నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేస్తుంది. తులసి కోట వద్ద కూడా ముందుగా శుద్ధి చేసి ఇలా అలంకరణ చేస్తుందండి. మనం ఎన్ని పూజలు చేస్తున్నప్పటికీ కూడా, గుడికి వెళుతున్నప్పటికీ కూడా ఇంట్లో మాత్రం నిత్య దీపారాధన చేయాలి. ఇంట్లో దేవుణ్ణి పూజించిన తర్వాతే ఇంటి బయటికి వెళ్ళాలి. అందుకుగాను ఉదయం సమయం మించిపోతుందండి. కాబట్టి గబగబా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మనం పనులు చేస్తూనే ఉండాల్సిందే. మీ అందరికీ కూడా ఇక్కడ ఎందుకు ఈ వీడియో క్లిప్ యాడ్ చేసిన విషయం క్లియర్గా చెప్తానండి. తూర్పు ఈశాన్యం మూలగా మీరు పూజ చేసేటప్పుడు పూజాపీఠాన్ని ఏర్పరచాలని చెప్తూ ఉన్నాను. కాబట్టి తూర్పు ఈశాన్యం అంటే ఉత్తరము అలాగే తూర్పు ఒక మూల అనమాట. కాబట్టి ఇదే ఈశాన్య మూలండి. కాబట్టి ఈశాన్య మూలనే మేము పూజలు చేస్తూ ఉంటాం. చాలా వరకు కూడా ఎక్కువగా తూర్పు ఈశాన్య మూలగానే పూజ అయితే చేయవలసి ఉంటుంది. మీకు ఇంట్లో కనుక తూర్పు ఈశాన్య మూల కనుక పూజ చేయడం కుదరనట్లయితే ఇంట్లో ఏ దిక్కునైనా సరే పూజ అనేది చేయవచ్చు. గ్రామదేవత అంటే మనకి రూపం అంటూ ఉండదండి. కాబట్టి గ్రామదేవత అమ్మవారు అంటే నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే చాలు అమ్మవారు వచ్చినట్టే అని భావిస్తూ ఉంటాము. కాబట్టి గోడకైతే ఈ విధంగా నిండుగా పసుపు రాసి అమ్మవారికి ఇష్టమైన వేపాకులను అలంకరణ చేసి రామ్మ అని పిలిచాను. గ్రామాన్ని కాపు కాస్తూ ఉండే తల్లి గ్రామదేవత అమ్మవారండి. గ్రామదేవత అమ్మవారు ఎప్పుడూ కూడా ఊరి పొలిమేరలలోనే ఉంటారు. కాబట్టి మా ఊరికి కూడా మా గ్రామదేవత అమ్మవారిని ఊరి పొలిమేరలను ప్రతిష్ఠించుకున్నాము. పూర్వం అంటే 50 ఏళ్ల క్రితం నుండి ఉన్నటువంటి గుడి దగ్గరే మేము పూజలు చేస్తూ ఉంటాము. నేను ముందుగా ఇంట్లో చల్దీ అయితే పెడతామండి. చల్దీ అంటే ముందు రోజు రాత్రి అన్నం వండుకుంటాము. నిండు కొండ అన్నంలోంచి అన్నం అయితే పక్కకు తీసి పెట్టాలి. పాలు తోడేసుకుని నిండు కొండ నుంచి పెరుగు అయితే తీసి అందులో పెట్టాలండి. అలాగే ఒక ఉల్లిపాయ, బెల్లం ముక్క కూడా పెట్టాలి. ఇంకా అమ్మవారికి పరమాన్నం వండుతున్నానండి. అయితే ఇక్కడ మీరు చూస్తుంది ఆవు పాలతో పరమాన్నం చేస్తున్నానండి. అందుకనే కొంచెం కలర్ అయితే మారుతుందనమాట.
ఆవు పాలతో పరమాన్నం అయితే గ్రామదేవత అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి. అందుకు గాను నేను ముందుగానే అమ్మవారికి పరమాన్నం అయితే వండుతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న గ్రామదేవత అమ్మవారి యొక్క ఫేస్ని నేనే తయారు చేశానండి. అమ్మవారిని అయితే నేను ఈ రోజున ఇలా పెట్టుకోవాలని చెప్పి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నట్లుగానే అమ్మవారిని కూడా నేనే తయారు చేసుకున్నాను. గ్రామదేవత అమ్మవారికి ఇష్టమైనటువంటి వేప మండలు, అలాగే మందార పువ్వులు అన్నీ అలంకరణ చేశాము. మట్టి ప్రమిదల దీపారాధన చేశాము. దీపం, ధూపం, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి చల్ది. ఇక అమ్మవారికి అయితే చల్లి పెట్టాము ఈ రోజున. ఇంకా తాంబూలము, కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే ముందుగా నమస్కరించుకొని, అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసి ఇంట్లోంచి బయటకైతే వెళ్ళవలసి ఉంటుందండి. గ్రామదేవత అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. కాబట్టి అమ్మవారిని ఏం కోరినా సరే ఇట్టే ఇచ్చేస్తుందట. కాబట్టి అమ్మవారిని నేనేం కోరుకున్నాను అని అనుకుంటున్నారు? మా ఊరి పంట పొలాలన్నీ కూడా ఎక్కడ నష్టం జరగకుండా, వారు కష్టానికి ప్రతిఫలం ఇవ్వమని, అలాగే పంటలు ఎక్కడ నష్టం జరగకుండా అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని నమస్కరించుకున్నానండి. ఇంతకన్నా అమ్మని నేనేం అడగగలను? అమ్మ ఏది అడిగినా సరే తిరిగి ఇచ్చేస్తుంది అనటంలో ఇంతకన్నా సంతోషం ఏమీ లేదండి. కాబట్టి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా ఈ పూజా వీడియో చూస్తున్న మీరు ఎవరైనా సరే మీ ప్రాంతంలో వారాల పండుగ జరుగుతుందా? మీరు జరుపుకుంటున్నారా? అయితే కమెంట్ సెక్షన్ తెలియచేయండి. ఎందుకంటే చాలామందికి కూడా ఈ వారాల పండుగ అంటే ఏంటో తెలియదు, అసలు ఎవరైనా చేస్తారని కూడా నమ్మకం ఉండదు. కాబట్టి మీరు ఎవరైనా సరే వారాల పండుగ కనుక జరుపుకున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్ తెలియచేయడం వలన మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ వారాల పండుగ గురించి కొంత అవగాహన అయితే వస్తుంది. మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఉన్న ఊరిని, అలాగే ఉన్న ఊరిలో ఉన్నటువంటి అమ్మవారిని ఎప్పుడు మర్చిపోకూడదండి. కాబట్టి అమ్మవారికి ఎల్లవేళలా సంవత్సరానికి ఒక్కసారైనా సరే నమస్కరించుకోవాలి, అలాగే ఉపహారం చెల్లించాలి. అంగరంగ వైభవంగా జరిగినటువంటి వారాల పండుగ అని చెప్పే దానికన్నా మా ఊరి పండుగ, మేము పల్లెటూరులో ఆనందోత్సాహాలతో అందరం ఒక దగ్గర చేరి ఒక వేడుకలాగా సంతోషంగా జరుపుకున్నటువంటి పండుగే వారాల పండుగ అండి. మా ఊళ్ళో మా ఇంటి పూజా విధానమే కాదండి, మా పిన్ని ఇంట్లో కూడా చేసిన పూజా విధానం చూడండి. అమ్మవారికి చల్ది పెట్టింది, పరపన్నం వండింది, తులసికోట వద్ద దీపారాధన చేసింది. అయితే ఈ వారాల పండుగ ఊళ్ళో అందరం కూడా కలిసికట్టుగా చేసినప్పటికీ కూడా ముందుగా అమ్మవారి దగ్గర దీపారాధన చేసి పూజ చేసేది మాత్రం ఒక ఇంటి పేరట వాళ్ళు చేస్తూ ఉంటారండి. అలాగే మా ఊరికి కూడా ఒక ఇంటి పేరట వాళ్ళు ఉన్నారు. వారే ముందుగా అమ్మవారి గుడికి వెళ్ళి ముందుగా అమ్మవారిని 108 బిందెలతో నీళ్లు వారపోసిన తర్వాత అఖండ దీపాన్ని వెలిగించి చీర, జాకెట్టు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. అనాది కాలంగా పూర్వం నుంచి గొర్రెల అని ఇంటి పేరట వాళ్ళు మాత్రం చేస్తూ ఉంటారండి. అందులో కూడా గొర్రెల అప్పల స్వామి వారి కుటుంబం నుంచి అయితే ఈ పూజ ఆనవాయితీ అనేది వస్తూ ఉంది. కాబట్టి ఆ ఇంటి పేరట వాళ్ళు మాత్రం ముందుగా పూజను చేస్తూ ఉంటారు. అంగరంగ వైభవంగా. అలాగే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అందరం కలిసి బయలుదేరామండి. మా పిన్ని చూసారా టెన్షన్ పడిపోతుంది, అందరం కలిసి వెళ్తున్నామా లేదా, అమ్మవారికి అన్నీ సిద్ధం చేసామా లేదా అని. డప్పులతో, మేళతాళాలతోటి అమ్మవారికి నిండుగా పసుపు, కుంకుమ, పువ్వులు, అఖండ దీపం, బిందులతో నీళ్లు వారపోయడం కోసం అందరం కూడా ప్రతి ఇంటి నుంచి కూడా నీళ్ళని తీసుకువెళ్ళటం, బిందులతోటి అమ్మవారికి నీళ్ళు వారపోయడం కోసం అందరం సిద్ధమవుతున్నామండి. మీకు గమనించినట్లయితే మేళతాళాలతోటి వీరింటికాడ నుంచి బయలుదేరిన తర్వాత ఒక్కొక్కరింటి దగ్గర నుంచి కూడా ఆ బిందు నీళ్లతోటి యాడ్ అవుతూ ఉంటారు ఒకరికొకరుగా. ఇక్కడ ముందుగా వెళుతున్నట్టు ఆరెంజ్ కలర్ శారీ చూసారా, వారి కుమారుదిన అండి. వారింటి కుటుంబ సభ్యుల నుంచి ముందుగా అమ్మవారికి అయితే దీపం అది అంటే అలాగే ప్రసాదం అన్నీ చేసి పెడుతూ ఉంటారు. ముందుగా మా పల్లెటూరులో రామాలయం గుడికి వెళ్ళి నమస్కరించుకొని ముందుగా ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళకు వెళ్ళి నమస్కరించుకున్న తర్వాతే గ్రామదేవత అమ్మవారి దగ్గరికి, ఊరు పొలిమేరలలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళతామండి. కుమారి వదిన అండి, కుమారి వదిన నాకు వదిన అవుతారు. పక్కన అన్నయ్య, అలాగే వారి పిల్లలు అనమాట. వెనకమాల పాప ఉంది కదా, తన పేరు ప్రియాంక అండి. రీసెంట్గా మ్యారేజ్ అయింది. మా అన్నయ్య అప్పల చెట్టి, వదిన కుమార్ వదిన వాళ్ళ గారాల పట్టి ప్రియాంక అమ్మ వెనకాలే ఉండి అమ్మకి చాలా సహాయం చేస్తుంది పూజలో. ముందుగా రాముల వారికి పువ్వుల దండలు వేసి దీపారాధన చేసి నమస్కరించుకొని ప్రసాదం పెట్టి ఆ తర్వాత గ్రామదేవత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తామండి.
అమ్మవారి పూజ కోసం తీసుకొచ్చిన పూజా సామాగ్రితో గుడి చుట్టూ కూడా అమ్మవారి ముందు 3 సార్లు తిరిగి, అమ్మ నీకోసం పూజలు చేయడానికే గ్రామస్తులందరం వచ్చామమ్మా అని చెప్పి నమస్కరించుకుని 108 బిందులతోటి అమ్మవారికి నీళ్లు వారపోసి, ఆ తర్వాత అమ్మవారి పసుపు కుంకుమలతో అమ్మవారికి అలంకరణ చేసి, పూలతో అలంకరణ చేసి, వేపమండలు కట్టి అన్నీ సిద్ధం చేసి అమ్మవారికి అఖండ దీపాన్ని వెలిగించి నమస్కరించుకున్నామండి. ఇక సాయంత్రం వేళ ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర నుంచి ఉపారం తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము. ఉపారం అంటే ఏంటి చెప్తారు. ఉపారం అంటే ఏమిటి అంటే అన్నము ఇంకా పెసరపప్పు కలిపి వండుతాము. అలాగే బెల్లం అట్టండి లేదా పొంగడం కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే పెడతాము. అలాగే పరమన్నం, ఈ 3 కలిపి అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా ఉపారం అనేది చెల్లిస్తారన్నమాట. ఈ విధంగా పెట్టడాన్ని ఉపారం అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉపారం అనేది ఉదయమే చెల్లిస్తూ ఉంటారండి. కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఆచారం ఉంది అని అంటారు కదా. ఆ విధంగా మా గ్రామానికి ఉన్న ఆచారం ఏమిటంటే ఉదయమే అమ్మవారికి చల్లి పెట్టి, అలాగే 108 బిందెలతో నీళ్లు వారపోసి దీపారాధన చేసుకుని నమస్కరించుకొని వస్తాము. సాయంత్రం వేళ అంటే 4 గంటల సమయానికైతే అందరం కూడా తప్పనిసరిగా గ్రామస్తులు అందరం కూడా చక్కగా మేళతాళాలతోటి అందరం వెళ్ళి ఉపారం అనేది చెల్లిస్తూ ఉంటామండి. ఈ విధంగా ప్రతి ఒక్కరి గడప నుండి కూడా ఒక ఉపారం అయితే వెళ్తూ ఉంటుంది. మరి ఇక్కడ ముగ్గురికి ఎందుకు పెడుతున్నారండి, 3 ఉపారాలు ఎందుకు చెల్లిస్తున్నారు అని అంటే మా ఊళ్ళో కనకదుర్గ అమ్మవారు, అలాగే మహాలక్ష్మి అమ్మవారు, అలాగే పోతురాజు గారు ముగ్గురు దేవుళ్ళండి 3 దగ్గరలో ఉంటారనమాట. కాబట్టి ముగ్గురికి కూడా ఈ విధంగా ఉపారం అనేది తీసుకువెళ్తున్నాము. అలాగే శక్తానుసారంగా అందరూ కూడా కోళ్ళను కూడా అమ్మవారికి ఇస్తూ ఉంటారండి. చూసారుగా ప్రతి ఒక్కరి చేతిలో మ్యాక్సిమం కోడి పుంజులు అయితే ఉంటూ ఉంటాయి. ఇక అమ్మవారికి బలి కూడా ఇస్తూ ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ సర్వసాధారణం. పూర్తిగా ఈ పండుగని గంగానమ్మ పండుగ అని అంటారు. కాబట్టి గంగానమ్మ వారి పండుగలో ముందుగా కనకదుర్గ అమ్మవారికి అయితే ఉపారం చెల్లించాము. ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చాము. అమ్మవారికి కూడా ఉపారం చెల్లించాము. ఇక ఇప్పుడైతే పోతురాజు గుడి దగ్గరికి వెళుతున్నామండి. 3 దిక్కుల్లో అయితే ముగ్గురు దేవతలు ఉంటారు. మనం పూజా వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ముందుగా వీరి కుటుంబ సభ్యులు మాత్రమే దీపారాధన చేయాలండి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వెళ్ళాలి కదా. అందుకే ప్రియాంక వారి కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా వెళ్ళి దీపారాధన చేసి వచ్చారు. ఇక ఆ తర్వాత మేమందరం కూడా వెళ్తున్నాము. వాళ్ళు పూజ చేసి వచ్చే సమయానికి మేమైతే ఎదురు వెళ్తున్నామండి. వెనక వాళ్ళంతా ఉన్నారు కదా, కుమారోదిన, మా బాబాయి, పిన్ని వీళ్ళందరూ కూడా ముందుగా వెళ్ళి పూజ అది చేసి వచ్చారు. ఆ తర్వాత మేము వెళ్తున్నాము. వెనక మా బాబాయ్ చెప్తున్నారు చూడండి, మొదటి పూజ మేమే చేసామని చెప్పి మా పిన్ని, మా బాబాయ్, అలాగే మా అమ్మ, మా అక్క మీ అందరం కూడా ఒక చిన్న వీడియో అయితే గుర్తుగా కోసం తీసుకున్నాము. సరదాగా ఉంది కదండి. పోతురాజు గుడి అయితే ఇక్కడ ఉంటుందండి. పోతురాజు అని అంటే గ్రామ దేవతలకు కానీ పోతురాజుకి కానీ రూపాలు అయితే ఏమీ ఉండవండి. కాబట్టి చెట్టుకే పూజలు చేస్తూ ఉంటాము. మన హిందూ సాంప్రదాయంలో చెట్లకు కూడా పూజలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఇదంతా కూడా భక్తి విశ్వాసం ప్రకారంగా పూజలు చేస్తూ ఉంటామండి. ఇంకా మేమైతే పూజలు చేస్తూ ఉన్నాం. ఇంతలోకి ఊరి జనం అంతా కూడా వస్తూనే ఉన్నారు. అందరం కూడా చుట్టూ చేరి పూజలు అయితే చేస్తున్నాము. పోతురాజు గారికి కూడా ఇక అఖండ దీపాన్ని ముందుగానే వెలిగించారు కదా, మేము తీసుకొచ్చిన ఉపహారం కూడా చెల్లించి దీపం ధూపం కూడా సమర్పిస్తున్నాము. ఈ విధంగా ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు కొనసాగేటటువంటి వారాల పండుగ మేమందరం కూడా అంటే మా పల్లెటూరులో మేమందరం కూడా కలిసికట్టుగా చేసుకునే ఈ పండుగని మీ అందరికి కూడా ఈ చిన్న వీడియో ద్వారా షేర్ చేయడం నాకు కూడా సంతోషంగా ఉందండి. సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ పండుగ ఎంతో ఆనందోత్సాహాలతో అందరం కలిసి కట్టుకొని చేసుకుంటూ ఉంటామండి. ఇక పోతురాజుకి కూడా చక్కగా ధూపం అది చూపించాము. అమ్మవార్లకి ఎప్పుడు కూడా అంటే గ్రామదేవత అమ్మవార్లకి ధూపం ఎక్కువ చూపించాలండి. వారికి ధూపం అంటే చాలా ఇష్టము. అందుకని ఇక్కడ ధూపం అయితే వేస్తున్నాము. ఇక ఇదేనండి ఈ చిన్న వ్లాగ్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మా పల్లెటూరులో జరిగిన చిన్న వేడుక మీ అందరికి కూడా ఈ చిన్న వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం.